హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గంగా సెటు షెడ్. ఈరోజు అయితే నేను ఈ రెసిపీ ఉద్దిపప్పు వడలండి, మినపప్పు గారెలు. సో దీనికోసం నేనైతే ఈరోజు సాటర్డే కాబట్టి మా ఇంట్లో నైట్ టిఫిన్ అనమాట. సో ఇది ప్రిపేర్ చేసుకున్నాం. సో దీనికి నేనైతే 250 grams ఆఫ్ ఉద్దిపప్పు తీసుకున్నాను, మినపప్పు. సో దాన్ని నానబెట్టుకుని ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే చాలు, 1 o'clockకి అలా నానబెట్టుకుని. సో ఇప్పుడైతే గ్రైండర్కి వేసుకున్నా. సో మిక్సీకి వేసుకుంటే మాకు ఎందుకో వడలు నచ్చవు, సో గ్రైండర్కే వేసుకుంటాం ఎవ్రీ టైం. సో అది అలా తిరిగేశాక బాగా మెత్తగా, మరి కాటుకులాగా అయిపోకుండా కొంచెం కరుపుగా ఉన్నా పర్వాలేదు. సో ఉప్పు కూడా వేసేసుకున్నాను. సో దాంట్లో మేము నార్మల్గా జీలకర్ర వేసుకుంటాం లైట్గా. సో అదైతే మాకు చాలా ఇష్టం, ఎక్కువ వేస్తే బాగోదు మళ్ళీ. సో జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో చూపించిన విధంగా టోటల్ బాగా కలుపుకొని సో ఇలా మిక్స్ అయింది. నూనె అయితే వేడి చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్, సీసమ్ ఆయిల్ రెండు మిక్స్ చేశానండి. సో అందుకే కొంచెం కలర్ ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ మీకు తెలిసిందాక బాగా కలర్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ ఆయిల్. సో ఇలాగా వాటర్ పెట్టుకోవాలి పక్కన. సో తీసుకోవడానికి ఇదిగా అది పెట్టుకోవాలి. సో చట్నీ కూడా నేను షార్ట్గా అప్లోడ్ చేశాను, చట్నీ కూడా చూడొచ్చు, ఈజీ రెసిపీ అది. సో ఇలాగా తీసుకుని, నాకు ఆయిల్ కవర్స్ పైన అరిటాకుల్లో పెట్టి వేయడం రాదండి, మా మమ్మీ ఇలానే చేస్తారు, నాకు అలానే అలవాటు. సో ఇది ఎప్పుడే వేసుకునేది కాబట్టి నాకు బాగా హ్యాబిట్యుయేటెడ్గా వచ్చేసింది ఇది. సో బాగా చేస్తాను. సో ఇలా తీసుకుని ఇలా వేసి తీసుకుంటాం అన్నమాట. సో ఫాస్ట్గా ఒక వాయికి ఒక 8 or 9 వస్తాయి అన్నమాట. చూపించిన విధంగా బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే మనం వేసుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్క ముందు వేయొద్దండి, ఆయిల్ పీల్చేస్తాయి గారెలు అనేవి. సో ఇలాగా గారెలు 1 by 1 వేసుకోవాలన్నమాట, ఖాళీ ఉన్న చోట. మాకు ఇది సాటర్డే, ఆల్టర్నేటివ్ సాటర్డేస్ వేసుకుంటూ ఉంటాం. సో ఇలాగనమాట, నాకు అందుకే అలవాటు అయిపోయింది బాగా. సో ఒక పక్క కింద మనకి బాగా డీప్ ఫ్రై అయ్యింది వడ అనిపించినప్పుడు మనం వెనక్కి తిప్పుకుంటాము. సో ఖాళీ ఉన్న చోటంతా ఇలా వేసేసుకోవచ్చు. ఫార్మేషన్ బాగా ఒక 9 or 8 ఫిల్ అవుతాయి మా కడాయిలో అయితే. సో ఇఫ్ ఇది పెద్ద కడాయి అయితే ఒక 15 కూడా రావచ్చు. సో ఇలాగా తిరిగేసుకోవాలన్నమాట. సో ఒకటికి ఒకటి అతుక్కుని ఉంటుంది, అది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో అతుక్కుని ఉండడం వల్ల ఏంటంటే అతుక్కున్న భాగంలో సరిగా ఉడకదు వడ అనేది. సో నేనైతే ఎప్పుడు రిమూవ్ చేసేస్తాను, నాకు నచ్చదు అలా అతుక్కుని ఉంటే. సో ఇలా అన్నమాట, వెనక్కి తిప్పించుకున్నాను. సో ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కదా ఆయిల్, డీప్ ఫ్రైలో నుంచి తీసిన వెంటనే కొంచెం ఆయిల్ ఉంటుంది, అది ఓడిపోవాలంటే సో అక్కడ పెట్టాను. ఆ గిన్నెలో పెట్టి కింద ఒక ప్లేట్ అయితే పెట్టాను. సో ఆయిల్ అంతా ఆ ప్లేట్లో ఇదవుతుంది. సో ఇదన్నమాట, తిరిగేసుకున్నాను. మధ్యలో లాస్ట్ వడ చూసారా, కొంచెం వంకరగా ఉంది. సో అలా అన్నమాట, ప్లేస్ సరిపోకపోతే అలా వంకర అవుతుంది. రిమైనింగ్ ఆల్ ఫైన్. అన్నీ ఉడికాయా లేదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే ఓకే, తీసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ తీసేసుకుంటున్నాను. ఈ మస్టర్డ్ ఆయిల్ ఏంటంటే కొంచెం ఫస్ట్లో స్మెల్ వస్తుంది, కానీ ఈవెన్ తర్వాత ఒక్క 5 seconds తర్వాత అంతా బాగుంటుంది. స్మెల్ అంటే ఏంటంటే ఆవగింజల స్మెల్. సో నేనైతే హాట్ బాక్స్లోకి సర్వ్ చేసుకున్నాను ఇలాగా. సో చూడండి, అసలు ఆయిల్ అనేది అబ్జర్వ్ అవ్వలేదు, చాలా బాగా వచ్చినాయి. సో మనం పిండి అనేది కొంచెం గట్టిగా తీసుకుని అలా చేసుకోవాలి. సో నెక్స్ట్ వాయి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వాయి వేసుకుని
నెక్స్ట్ ఫ్రై కూడా ఇలాగ కంప్లీట్ అయిపోతుంది. చూసారుగా, సింపుల్ రెసిపీ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్కి కానీ. నేనేంటంటే బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నామంటే లంచ్లో ఏమన్నా పప్పు అలాంటివి చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి. ఆఫ్టర్నూన్ తినడానికి మెత్తగానే ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా క్రంచీగా ఉంటాయి. సో నా ఫేవరెట్ అన్నమాట వడలు. ఎప్పుడు చేయమన్నా చాలా క్విక్గా ఓకే అనేసి మా మమ్మీకి చేసి పెడతాను. సో ఈరోజు కూడా మా మమ్మీ అన్నారు ఈవినింగ్కి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తానో ఇది చేసుకుందాం అనేసి. సో ఇలా చేసుకున్నాం. ఈజీ అండ్ సింపుల్.